ద బెవర్లీ హిల్స్ కాప్ యాక్సెల్ ఎఫ్ అనేసి ఒక కొత్త హాలీవుడ్ సినిమా మన జూలై 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ రిలీజ్, థియేటర్ రిలీజ్ కాదు. అంటే ఈ సినిమాలో హీరో వచ్చేసి ఎడ్డీ మర్ఫీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతను 80sలో మంచి హీరో, మంచి కామెడీ హీరో, బ్లాక్ హీరో. అంటే మనకు విల్ స్మిత్ కంటే ముందు ఒక బ్లాక్ హీరో ఎవరన్నా చెప్పుకోవాలంటే ఎడ్డీ మర్ఫీ గురించి చెప్పుకోవాలి. చాలా కామెడీ సినిమాలు ఉన్నాయి అతనివి. డాక్టర్ డోలిటిల్ కానీ, ఈవెన్ మనం ష్రెక్ యానిమేషన్లో వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా ఇతనే. సో నట్టి ప్రొఫెసర్ అని ఇలా కొన్ని చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అతను 1984లో ఒక సినిమా వచ్చింది బెవర్లీ హిల్స్ కాప్ అనేసి. అది మంచి హిట్ అతనికి. ఆ తర్వాత దానికి సీక్వెల్ వచ్చింది 1987లో బెవర్లీ హిల్స్ కాప్ పార్ట్ 2. నేను అవి చూడలేదు. బట్ 1994లో మళ్ళీ పార్ట్ 3 వచ్చింది, బెవర్లీ హిల్స్ కాప్ 3 అనేసి. అది చూశాను నేను. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత 2024లో దానికి ఫోర్త్ సీక్వెల్ అనమాట ఇది, బెవర్లీ హిల్స్ కాప్ యాక్సెల్ ఎఫ్ అనేసి. యాక్సెల్ అనేది మన ఎడ్డీ మర్ఫీ క్యారెక్టర్ పేరు అది. సో నేను అవే గుర్తులేవు నాకు. ఆ మొదటి 1, 2, 3 నేను డైరెక్ట్గా ఇదే చూశాను. ఇప్పుడు చూస్తే నాకు అంటే ఆ సినిమాలకు రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాటిలో యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్లు ఈ సినిమాలో కూడా ఉన్నారు. అందరూ ఓల్డ్ అయిపోయారు, ఒక్క ఎడ్డీ మర్ఫీ తప్ప. అసలు ఎలా ఉన్నాడంటే 40 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా అయినా ఇంకా ఒక 30+ లాగా కనపడుతున్నాడు ఎడ్డీ మర్ఫీ. మళ్ళీ ఎలా మెయింటైన్ చేశాడో తెలియదు కానీ చాలా యంగ్గా కనపడ్డాడు నాకు. అతనికి కనీసం నాకు తెలిసి 60+, 70+ ఉంటుంది ఏజ్. ఆయన అలా కనపడ్డు అసలు సినిమాలో. చాలా బాగా ఉంది సినిమా అంతా. కామెడీగా యాక్షన్తో నింపేసి మనోడు డెట్రాయిట్ నుంచి బెవర్లీ హిల్స్కి వెళ్తాడు పని మీద. తనకి అంటే స్టోరీ బాగుంది, అంటే నీట్గా అర్థమవుతుంది. హీరో అండ్ అతనికి ఒక డాటర్ని పెట్టేసి మళ్ళీ అతని ఫ్రెండ్స్ అందరూ పాత సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ఓల్డ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళంతా కలిసి ఒక కేసుని సాల్వ్ చేస్తారు. అంతే, సింపుల్ స్టోరీ లైన్, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 2 గంటలు ఉంది సినిమా, 1:55 నిమిషాలు. సో నచ్చింది నాకు. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఎడ్డీ మర్ఫీ మీకు తెలిసినా తెలియకపోయినా చూడండి, ఇది బాగుంది. నెట్ఫ్లిక్స్లోనే ఉంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బడ్జెట్ బాగానే పెట్టారు అనిపించింది. ఎందుకంటే కార్ క్రాషింగ్ సీన్లు అయితే దండిగా ఉన్నాయి. అంత చూస్తే బాధ వేసింది. ఎన్ని కార్లు క్రాష్ చేస్తున్నారా బాబు అనిపించింది. కార్లే కాకుండా ఒక హెలికాప్టర్ని కూడా క్రాష్ చేసేస్తారు. అబ్బాబ్బా, ఒక నెట్ఫ్లిక్స్కి ఇంత ఖర్చు పెట్టడం అనేది టూ మచ్ అసలు. థియేటర్ ఏంటి అది వేరు కానీ, బట్ నెట్ఫ్లిక్స్కి వచ్చే సినిమా కూడా ఇంత ఖర్చు పెట్టారు. బాగుంది సినిమా అయితే. అండ్ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, నో ప్రాబ్లం. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో కలిసి హెంచక్క ధైర్యంగా చూసేయచ్చు ఈ సినిమాని. సో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీకెండ్లో. మనకు బెవర్లీ హిల్స్ కాప్ యాక్సెల్ ఎఫ్ అనేసి ఇంటిల్లపాది కూర్చొని చూడొచ్చు. ఇంగ్లీష్లోనే చూశాను నేను, మరి వేరే భాషలో తెలుగులో ఉందో లేదో చూడలేదు. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసేయచ్చు. యాక్షన్ మూవీ, కామెడీ యాక్షన్ మూవీ. ఏమంటే కొద్దిగా వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అవి ఇంగ్లీష్ సినిమాలో మామూలే. సో వాటిని ఇగ్నోర్ చేస్తే సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3/5. సో ఖచ్చితంగా చూడండి, ఇంటిల్లపాది కలిసి బెవర్లీ హిల్స్ కాప్ యాక్సెల్ ఎఫ్ అనేసి మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎడ్డీ మర్ఫీ హీరో. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.